అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నేటి ప్రజావేదికలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులు కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పనిచేశారని, అందులో కూడా వారికి ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్లు కూడా కల్పించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వారి ఇబ్బందులు గమనించి వారికి ప్రమోషన్లు ఇచ్చారని, పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా మార్పు చేశారని, గత ప్రభుత్వంలో 5 ఏళ్లు కేవలం 200 కోట్లు నిధులు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 1200 కోట్లు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పంచాయతీల్లో కొందరు అనవసరంగా మోటార్లు పదే రిపేర్ల పేరుతో డబ్బులు వృధా చేస్తున్నారని, అలాంటి మానుకుని కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనపూర్వకంగా ధన్యవాదాలు. అందరం కూడా మనస్ఫూర్తిగా 100% అభిమానంతో వాళ్ళను పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీగా సార్ గారు చెప్పారు, తర్వాత అందరికీ తెలుసు, గతంలో సంవత్సరాల తరబడి ఒక చిన్న గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్స్ మారాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అలాంటిది మొన్న 2019లో జాయిన్ అయ్యారు. ఈరోజు అప్పటికే అందరు కూడా గ్రేడ్ 5 నుంచి 4 అందరూ కూడా డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఎంటైర్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్ని వేల మందికి ఏ ఒక్కరు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో అర్హతలు ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రమోషన్ లేకుండా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ సిస్టమ్ ఒక ఆకాశానికి ఈ ప్రభుత్వం లెక్కలందరూ కూడా. అందుకే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకోవడానికి అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సార్ గారి గురించి కూడా చెప్పారు. అసలు ప్రతి ఒక్కరూ ఈ 1.5 yearలో సార్ ఒకరిని కూడా ఏ విధమైనటువంటి ఒత్తిడి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని చాలా బాగా మాట్లాడడం కానీ, సార్ కోరేది ఒకటి, ఈ కాన్ఫిడెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు మీ సహాయ సహకారాలను 100% అందించండి. ఎవరి మీద ఎలాంటి కార్పణ్యాలు కానీ ఇంకోటి కానీ లేకుండా 100% ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళందరికీ న్యాయం చేయడం చెప్పారు. పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వచ్చి ఆనందంగా ఎన్నో ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి మా ప్రమోషన్ రాక మేము ఇట్లే నిలబడిపోయాం. ఇక్కడున్న డిఎల్డీఓగా ఉన్న మన అధికారి, నేను 35 సంవత్సరాల నుంచి కూడా ఎంపీడీఓగానే ఆగిపోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా అందరికి కూడా ప్రమోషన్స్ రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది.